మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ఓం నమ శివాయ నమ. పరబ్రహ్మ పరమాత్మ నమ. జగత్తుత్తే సితే పలయా బ్రహ్మ హరిహరాయ త్రిగుణాత్మే సర్వగతిగామి దర్శ దత్తాత్రేయం సంతిని సిద్ధి కురు 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 స్వహ. ఓం శ్రీ మాత్రే నమ. ఓం శ్రీ కొండ దేవతాయ నమ. కుర్రో కుర్రు కొండ దేవత అమ్మ పలుకు, జగతమ్మ పలుకు, సమ్మక్క పలుకు, సారలమ్మ పలుకు, వనదేవత పలుకు. ప్రజలందరికీ నమస్కారము. 3వ తారీఖు 3వ నెల 2026 పౌర్ణమి రోజున, ఆ రోజు చంద్రగ్రహణం వస్తుంది కాబట్టి ఆ రోజు మంగళవారము. మరి ఆ చంద్రగ్రహణం ముందున చాలామందికి చాలా సందేహాలు ఉంటాయి. గర్భిణీ స్త్రీలు కానీ చిన్న పిల్లలు కానీ మరి బయటికి వస్తే ఎలా ఉంటుంది, మరి దానివల్ల ఎలాంటి ఎఫెక్ట్ ఏమైనా ఉందా లేదా అనేది చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి. కాబట్టి గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. గర్భిణీ స్త్రీలు వాళ్ళు వంట వండేటప్పుడు ఎక్కువ శాతము కూరగాయలని ఎక్కువగా కట్ చేయకూడదు. దానివల్ల ఆ చంద్రగ్రహణం వలన పుట్టబోయే బిడ్డలందరూ కూడా కొన్ని విధానాల ప్రకారంగా కొన్ని చెవు కానీ ముక్కు కానీ ఏదో ఒక వంక రూపంలో వస్తుంటుంది. కాబట్టి ఆ రోజున ఏది 3వ తారీఖు 3వ నెల 2026 ఆ రోజు పౌర్ణమి చంద్రగ్రహణం ముందున గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండండి. మరి అదృష్ట బలము, జీవిత బలము, యోగము ఈ 12 రాసుల్లో ఉండవలసిన వాళ్ళందరికీ మళ్ళీ ఇప్పుడు రావలసిన మనకి ఉగాది అనగా నూతన సంవత్సరం. ఈ ఉగాది 19వ తారీఖు 3వ నెల 2026న గురువారం రోజున మనకి వస్తుంది. ఆ గురువారం రోజున శ్రీ పరాభవనామ సంవత్సరం. ఈ శ్రీ పరాభవనామ సంవత్సరమున ఈ నూతన సంవత్సరం అందరికీ శుభాకాంక్షలు. అందరూ ఆరోగ్యంతో ప్రశాంతంగా మనశ్శాంతిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ కోయ ద్వారా బిఎల్ శ్రీనివాసరాజు. మరి మీ యోగాన్ని బట్టి, నక్షత్రాన్ని బట్టి ఈ 12 రాసుల్లో ఉండవలసిన వాళ్ళందరికీ ఏ రాశి అందునా ఏ రాశి నుంచి ఏ రాశి వరకు వాళ్ళ స్థితిగతులు మారుతున్నాయి, వాళ్ళ యోగ నక్షత్రం అనేది ఎంతవరకు వచ్చింది, వాళ్ళ గడియలు ఎంతవరకు నడుస్తున్నాయి, వాళ్ళకి విద్యారంగంలో ఎంతవరకు వచ్చింది, మరి కుటుంబంలో కూడా కళ్యాణం కాకోకుండా చేతికాడుకొచ్చింది దూరం కావటం, మరి ఎన్నో రోజుల నుంచి పెళ్లి కావాల్సిన వాళ్ళు కూడా లేటుగా పెళ్ళిళ్ళు కావటం, మరి వాళ్ళకి విద్యా రంగంలో కూడా చదువులో కూడా చాలామందికి చదువులో కూడా కొంచెం బ్రేక్ కావటం, రాజకీయ విశేషాల్లో కూడా కొన్ని ఇబ్బందికరమైన సమస్యలు కొన్ని రావటం, ఇంట్లో మనశ్శాంతి లేకోకుండా ఉండటం, ఆరోగ్య సమస్యలతో కొంచెం సతమతం కావటం, ఇలాంటి సమస్యలతో చాలామంది సతమతమయ్యే వాళ్ళందరికీ ఇప్పుడు ఈ 12 రాసులకి గురించి నేను చెప్పబోతున్నాను. ఏ రాశికి ఎలా ఎలా ఉంటుందో అనేది మీరు ఒక్కొక్క రాశికి ఒక్కొక్క విధంగా ఉంటుంది. మరి అది ఏ రాశికి ఏ టైం నుంచి ఏ టైం వరకు వాళ్ళకి కలిసి వస్తుందో అనేది ఇప్పుడు మనం చెప్పబోతున్నాం. ఓం నమ శివాయ. 2026 మార్చి నెల మకర రాశి ఫలితాలు. ఈ మకర రాశిలో ఉండవలసిన వాళ్ళకి అదృష్ట బలము, జీవిత బలము, యోగ బలము, ధన బలము, పూజ బలము. కాబట్టి ఈ 5 బలాల నుంచి వీళ్ళకి ఏమవుతాయి అంటే ఏది వర్తించుకోకుండా అదిగో ఉద్యోగం ఇదిగో ఉద్యోగం అంటాం, అదిగో కళ్యాణం ఇదిగో కళ్యాణం అనుకుంటూ ఆగిపోవటము, మరి ఎన్ని దేవుళ్ళని పూజించినా ఎన్ని గుళ్ళకి వెళ్ళినా కళ్యాణం కాకోకుండా వీళ్ళ మీద కొన్ని ఇబ్బందికరమైన కొన్ని సమస్యలతో కొంచెం బాధపడుతూ ఉంటారు. మరి అది ఎందువల్ల, మరి అది ఏ దోషము, ఏ కర్మ, ఏ విధానము అనేది చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి. మరి ఇలా యోగం ప్రకారంగా చూసుకుంటే వీళ్ళ మీద ఉండాల్సిన దోషము, ఆ దోషం వలన వీళ్ళకి ఏమవుతుందంటే చేతికాడికి వస్తాయి కొన్ని పనులు బ్రేక్ అయిపోతుంటాయి. నమ్మిన వాళ్ళు వీళ్ళకి మోసం చేస్తుంటారు. ప్రేమించిన స్త్రీలు కానీ ప్రేమించిన పురుషులు కానీ దగ్గరికి వచ్చి దూరం పోతుంటారు. అది ఎందువల్ల? కుజదోషం. ఈ కుజదోషం వలన
వీళ్ళ జాతక యోగంలో ముందుకు రానికోకుండా, వెనక్కి పోనీకోకుండా, ఇటు ఎదగకుండా, ఇట సావకుండా, ఇట బతకకుండా, సంపకుండా సావకుండా మనిషిని అలాగా స్లోగా పోనిస్తుంటుంది. ఈ కుజదోషం వల్ల చాలామంది ఏమనుకుంటారంటే, ఈ కుజదోషం ఉంటే పెళ్ళిళ్ళు కావు, పనులు కావు అనేది చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి. కాబట్టి ఈ కుజదోషం వల్ల అలా ఉండదు. దానికి కొన్ని పరిహారాలు ఉంటాయి. పరిహారాలంటే ఇష్టదైవం అనేది కొన్ని ఉంటాయి. మనం ఇష్టదైవాన్ని పూజిస్తుంటాం. కాబట్టి ఈ గ్రహ బలాన్ని బట్టి చూసుకుంటే సూర్యుడికి ఎంత పవర్ ఉంటుందో, సూర్య గ్రహాలు కొన్ని కూడా మనిషి మీద పడిన దానివల్ల మనిషికి ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా, ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా పటాపంచలైపోతుంటాయి. అలాగా ఈ కుజదోషం కూడా అలాంటిదే. కొన్ని గ్రహాలను బట్టి కొంతమందికి వాళ్ళ మీద పడ్డ ఈ గ్రహ ప్రభావం వల్ల కొన్ని బ్రేక్ అయిపోతుంటాయి, కొన్ని పాస్ అవుతుంటాయి, కొన్ని సక్సెస్ అవుతాయి, కొన్ని బ్రేక్ అయిపోతుంటాయి. కాబట్టి వీళ్ళు చేయాల్సినవి ఎరుపు వస్త్రముతోని, ఎరుపు పూలతో ఈ కుజదోషానికి కుజ గురువుని పూజించాలి. ఆ కుజ గురువుని పూజించినట్టుగా అయితే తప్పకుండా వీళ్ళ మీద ఉండాల్సిన ఆ కుజదోషం శాంతం అవుతుంది. వీళ్ళకి వ్యాపారంలో ముందుకు వస్తుంది, వ్యవసాయంలో అభివృద్ధి అవుతుంది, విద్యారంగంలో ముందుకు వస్తారు, విదేశాల ప్రయాణాలు, పెద్ద పెద్ద దేశాలు విదేశాలు వెళ్ళే మార్గము, అక్కడ విద్యారంగం కానీ, ఉద్యోగ పరంగా కానీ, బిజినెస్ పరంగా కానీ మంచి స్పందన సంపాదించుకుంటారు. మరి ఎన్నో రోజుల నుంచి వీళ్ళకి రావాల్సిన కొన్ని డబ్బులు కానీ, ఆస్తులు కానీ బ్రేక్ పడ్డాయి కూడా, అవి కూడా సక్సెస్ అవుతాయి. ఎన్నో రోజుల నుంచి మనకి కంపెనీ పరంగా కొన్ని పడ్డ కేసులు, సమస్యలు క్లీన్ అయిపోయి అక్కడి నుంచి మనకు రావాల్సిన అమౌంట్ మన చేతికి అందుతాయి. మరి ఎన్నో రోజుల నుంచి భార్యాభర్తలు ఇడిపోయిన వాళ్ళు, ప్రేమగా కలిసిన వాళ్ళు, ప్రేమించుకున్న వాళ్ళు, ఇడిపోయిన వాళ్ళు కూడా మళ్ళీ ఆటోమేటిక్గా మళ్ళీ కలుసుకునే యోగం అనేది దగ్గరికి వచ్చేసింది. మరి ఇలాంటి సమస్యలతో చాలామంది ఎన్నో విధానాలుగా బాధపడుతూ ఉన్నారు. మరి అలాంటి బాధపడే వాళ్ళందరికీ తప్పకుండా మరి వాళ్ళు ఎన్నెన్నో గుళ్ళకి వెళ్ళి ఎన్నో పూజలు చేసి ఎన్ని చేసినా కూడా మాకు వాళ్ళు ఫలించుకోకుండా ఇలాగ అవుతుందండి గురువుగారు అని, మరి మేము ఏ దేవుణ్ణి పూజించాలి, ఎక్కడ పోవాలి, మేము ఏం చేయాలి అన్నట్టుగా వాళ్ళకే అంతుపట్టకోకుండా అయిపోతుంటుంది. కాబట్టి మీకు ఎలాంటి సమస్య ఉన్నా, ఎలాంటి దోషం ఉన్నా, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి నాకు ఒకసారి సంప్రదించినట్టుకైతే అసలు మీ ఇంట్లో ఏముంది, మీ ఒంట్లో ఏముంది, మీ పిల్లల మీద ఏముంది, మీ కుటుంబంలో ఏముంది, మీరు చేసే ఆఫీసులో ఏముంది, మీకు ఇంట్లో ఏమేమి జరుగుతుంది అనేది కూడా మొత్తం పరిష్కరించి జాతక కొండలి వేసి దానికి ఏమేమి చేయాలి, ఏ గ్రహకి ఏ శాంతం చేయాలి, ఏ గురు పూజ కార్యక్రమం చేయాలనేది కూడా అన్నీ చూసి మీకు పరిష్కరించి అన్ని విషయాలు అనేది మేము చూసి మీకు అన్ని వివరించి చూసి చెప్తాము. కాబట్టి తప్పకుండా దేనికైనా తొక్కితే రాయి మొక్కితే దేవుడు అన్నాడు. దేనికైనా నమ్మకం ఇంపార్టెంట్. నమ్మకం లేనిది మీరు మాతో 1 లక్ష రూపాయలు ఇచ్చి పూజ చేయించుకున్నా అది మీకు ఏమీ కాదు. నమ్మకంతో 10 రూపాయలు ఇచ్చి పూజ చేయించుకున్నా కూడా మీరు కుబేరులు అవుతారు. అలాగా ఆ నమ్మకంతో మీరు చేయించుకునేట్టుకైతే మీ మీద ఉండాల్సిన దరిద్ర దోషాలు, అష్టకర్మ దోష నివారణ, ఈ కుజదోష నివారణ, ఈ కుజకర్మ దోష నివారణ మొత్తం పటాపంచలు పోవాలంటే మీ గురించి అమ్మవారు అంజనం వేసి, తమలపాకులో అమ్మవారు అంజనం వేసి, తమలపాకు మీద మీ గురించి మీ పేరు నామాలను రాసి, ఆ అంజనంలో ఏమేమి ఉందా అనేది, ఏమేమి జరుగుతుంది, ఏమేమి జరగబోతుంది అనేది కూడా చూసి పరిష్కరించి చూసి చెప్పగలుగుతాం. మరి మీరు ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు కాబట్టి తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి సంప్రదించినట్టుకైతే మీ పేరుని బట్టి, సమయాన్ని బట్టి మీకు ఏమేమి ఉంది, ఏమేమి ఉండదు, మరి ఏమేమి జరుగుతుంది, ఏమేమి జరగదు అనేది కూడా చూసి పరిష్కరించి జాతక చక్రం వేసి చూసి చెప్పగలుగుతాం. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.